ప్రభాస్ గారి ఫౌజీ షూటింగ్ ఇంకా జరుగుతుందంట. స్పిరిట్ షూటింగ్ గురించి కూడా అప్డేట్ తెలిసిపోయింది. ఎన్టీఆర్ నీళ్ళు పెద్ద యాక్షన్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నారు. పెద్దిలో మళ్ళీ సీన్స్ తీసేస్తున్నారట, కొత్త సీన్స్ యాడ్ చేస్తున్నారట. రాకా కూడా షూటింగ్ కి రెడీ అయిపోయింది. చాలా టీజర్లు వచ్చినాయి. హాలీవుడ్ మూవీస్, హాలీవుడ్ గేమ్స్, ఇలా చాలా వాటి గురించి మాట్లాడుకోవాలి. ఈ అప్డేట్ వీడియో కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది. చాలా ఉన్నాయి అప్డేట్స్, ముఖ్యంగా 18 దాకా వచ్చినాయి అనమాట. సో వీటన్నిటి గురించి మాట్లాడదాం. లాస్ట్ వీక్ మాట్లాడలే కాబట్టి సో నువ్వు సబ్స్క్రైబ్ కొట్టేసి మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ ప్లేస్ అయితే చెక్అవుట్ చేసేసేయండి. చాలా గేమ్స్ రాబోతున్నాయి, చాలా గేమ్స్ ఆడతాను అండ్ వోల్వరిన్ కూడా. సో వితౌట్ ఎనీ నువ్వు సబ్స్క్రైబ్ కొట్టేసి స్టార్ట్ చేసేద్దాం వచ్చేసి. సో ఫస్ట్ హాలీవుడ్ నుంచి స్టార్ట్ చేస్తే మాత్రం ది ఆడిసీ టికెట్లు అయితే ఓపెన్ అయిపోయినాయి, ముఖ్యంగా ఇండియాలో. దీంట్లో ఐమాక్స్ స్క్రీన్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో వాటికి టికెట్స్ అయితే ఓపెన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం రా ప్రైసెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి చూస్తే నాకు మతిపోయింది. లిటరల్ గా స్టార్టింగ్ 700, 900 పర్లేదు అనుకున్నా. 1000, 1500 రిక్లైనర్ సీట్స్. ముఖ్యంగా నేను ముంబైలో ఇక్కడ చూశాను 2800 ఏంట్రే ఈ సినిమా. నాకు అర్థం కావట్లే అంత ప్రైజెస్ ఏంటి. లిటరల్ గా నేను ఒక గేమ్ కొనాలన్నా కానీ ఆగమైపోతున్నా, ఒక సినిమా ఒక నైట్ ఏమలే, నాకు ఎట్లా అనిపిస్తుంది. అండ్ ఐమాక్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం నిజంగానే అంత వర్త అంటే తెలియదు భయ్యా నాకు నిజంగా. అండ్ సినిమా మీద నాకు ఎక్సైట్మెంట్ చాలా గట్టిగా ఉంది, బికాజ్ ఇట్స్ క్రిస్టఫర్ నోలన్ మూవీ. బట్ బయట వచ్చే న్యూస్ అయితే మాత్రం చాలా ప్రాబ్లమాటిక్ అనిపిస్తున్నాయి. వీళ్ళు హెలెనా ట్రాయ్ ని ఒక బ్లాక్ ఉమెన్ గా పెట్టారు. దాంట్లో బ్లాక్ ఉమెన్ బాగుండదని అంటలేం కాదు. హెలెనా ట్రాయ్ ఒక గ్రీక్ అమ్మాయి కదా, లైక్ అమ్మాయి ఉండాలి. అండ్ ఆల్సో ఆమె సిస్టర్ ఎవరో విన్ అంటున్నారు. అండ్ ఆల్సో ఎలియట్ పేజ్ విల్ బి అకిలీస్ అంటున్నారు. చాలా పెంట్ అయితే గ్యారంటీ అవుతుంది. ఐ థింక్ క్రిస్టఫర్ నోలన్ మావ ఈసారి ఎట్లా పెట్టైనా నాకు ఆస్కర్ రావాలి అన్నట్టుగా చేస్తున్న కథలు అనిపిస్తుంది. సో టెక్నికల్లీ చూసుకుంటే ఇంత దిగజారిపోయింది. ఏంటి బ్రో దాంతో ప్రాబ్లం ఏంటి అని మీకు క్వశ్చన్ వస్తే మాత్రం ఒకటే క్వశ్చన్ అడుగుతాం. మన రామాయణంలో శ్రీరాముని పాత్రకి ఎవరో ఫారినర్ పెడితే నీకు ఎలా ఉంటది, అలా ఉంటది అనే ఫీలింగ్ అని నాకైతే మాత్రం నాకు అట్లాంటి నచ్చవు. అండ్ స్టోరీకి తగ్గట్టుగా వర్కౌట్ అవ్వాలి. గ్రీక్ యాక్టర్స్ ఎవరు లేరు సినిమాలో. దట్ ఈస్ వన్ ఆఫ్ ద biggest problems. So I'm really excited about Odyssey because what Christopher Nolan can do. But ఈ కాస్టింగ్ చాయిసెస్ ఇవన్నీ చూస్తున్న మాత్రం నాకు డౌటే కొడుతుంది. మీ థాట్స్ కింద కామెంట్స్ లో పెట్టి టికెట్ రేట్స్ చెప్పండి కింద కామెంట్స్ లో. నేను PCX లో చూస్తాను, మర్చిపోయి చెప్పడం. ఇదే కాకుండా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కొత్త ట్రైలర్ రాబోతుంది. లీక్ అయింది. నేను చిన్న గ్లిమ్స్ చూసిన ట్విట్టర్ లో వస్తే నాకు అంత తెలియదు. ఓకే ఇది స్పైడర్ మ్యాన్ లీక్ అని తెలిసిన వెంటనే బంద్ చేసిన. అండ్ ఆడిసీకి స్పైడర్ మ్యాన్ కి 2 వారాల గ్యాప్ మాత్రమే ఉంది. రెండు నాకు మోస్ట్ యాంటిసిపేటెడ్ ఆఫ్ దిస్ ఇయర్. మామూలు ఉండదు, ఖచ్చితంగా చూసేద్దాం. ఇదే కాకుండా ఈ సినిమా రన్ టైం వచ్చేసి 2 hours 30 minutes ఉంటుందంట. అంటే ఇప్పటి వరకు వచ్చిన స్పైడర్ మ్యాన్ మూవీస్ అన్నిటికంటే లాంగెస్ట్ అంటే. దీనిలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. హల్క్, పనిషర్, డేర్ డెవిల్ ఉన్నాడు మావా. వీళ్ళందరితో పాటు ఇంకా చాలా మంది విలన్స్ ఉన్నారు. సో వీళ్ళందరినీ ఎలా చూపిస్తారు, ముఖ్యంగా పీటర్ పార్కర్ ఒక స్ట్రీట్ లెవెల్ హీరోగా స్పైడర్ మ్యాన్ ఎలా చూపిస్తారో ఐఎమ్ ఎక్సైటెడ్. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఇది గేమ్స్ దిక్కు ఒక్కసారి లుక్ వేస్తే మార్వెల్స్ వోల్వరీన్ గేమ్ ప్లే ట్రైలర్ వచ్చింది. నాకు పిచ్చి నచ్చింది. ఆ బ్లడ్ గోరు చాలా బాగుంది. నాకున్న ఒకే ఒక టెన్షన్ ఏంటంటే ఇన్సోమ్నియాక్ వాళ్ళు స్పైడర్ మ్యాన్ 2 స్టోరీ నాగా మట్టి చేసారు. అంటే మైల్స్ మొరాలెస్ అన్నిటిని కాపాడుతూ ఉంటాడు, పీటర్ పార్కర్ గాడు ఏమి చేయలేడు, వాడు వీక్ అన్నట్టు చూపించారు అనమాట. నాకు నచ్చలేదు అంత. సో వోల్వరీన్ లో కూడా అలాంటి కథలే పడ్డారని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. ముఖ్యంగా దీంట్లో ఎక్స్మెన్ లాంటి ఎవరు లేరు, టీమ్ ఎక్స్ ఉంది. అంటే పేరు మార్చారు, ఎందుకంటే లైక్ వీళ్ళ బొక్కల వోక్ ప్రాపగండాని యాడ్ చేసుకోవాలని చెప్పేసి. అది ఒకటి నాకు డౌట్ కొడుతుంది. జీన్ గ్రే వాజ్ ఓకే అనిపిస్తుంది, బట్ ఇట్స్ నాట్ అన్ ఓపెన్ వరల్డ్ గేమ్. మనం టోటల్ వోల్వరీన్ లానే ఆడతామంట. అది నాకు మాత్రం ఖచ్చితంగా ఎక్సైట్మెంట్ పెంచుతుంది. September 15th ప్రీ ఆర్డర్ వచ్చేసింది. సో నేనైతే ఆడతా ఖచ్చితంగా గేమ్. PS5 సబ్స్క్రైబ్ టు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ ప్లేస్. చాలా గేమ్స్ ఆడతాయి మధ్యలో. ఇవన్నీ ఇలా అనుకున్నా కానీ ఈ వీక్ రిలీజెస్ ఏమేమి ఉన్నాయిరా అంటే సింగీతం మన June 11th రిలీజ్ అవుతుంది. డైరెక్టెడ్ బై లెజెండరీ సింగీతం శ్రీనివాస్ గారు. అండ్ దీంట్లో నాగశ్విన్ గారు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు, ప్రొడ్యూసర్ గా పనిచేశారు. సినిమాలో డైలాగ్స్ అసలే ఉండవట, టోటల్ సాంగ్స్ మీదే ఉంటదట. 1-2 డైలాగ్స్ అక్కడక్కడ ఉంటాయట. దగ్గర 200 పాటలు ఉన్నాయంటే సినిమాలో. అంటే లైక్ ముఖ్యంగా డైలాగ్స్ ప్లేస్ అదే కదా. సో ఎలా చూపిస్తారో చూడాలి. చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్ ఇది. బట్ ఇది ఎక్స్పెరిమెంట్ అని కూడా అనుకోలేము, ఎందుకంటే సంగీతం గారు లాస్ట్ సినిమా అనుకోవచ్చు ఒక రకం ఇది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్. చూడాలి ఎట్లుంటుందో. ఇదే కాకుండా స్టీవెన్ స్పీల్బర్గ్స్ డిస్క్లోజర్ డే ఈ June 12th నాడు వస్తుంది. టెక్నికల్లీ తెలుగు లెజెండ్, హాలీవుడ్ లెజెండ్ ఇద్దరు కలిసి సినిమాలు ఒకటేసారి వస్తున్నాయని అనిపిస్తుంది. డిస్క్లోజర్ డే ఒక ఏలియన్ ఇన్వేజన్ టైప్ ఒక సినిమా అనమాట. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. చూడాలి ఎలా ఉంటుందో. ఇంకా ఏ సినిమా వచ్చినా నేను పెద్ద పట్టించుకొని 2 సినిమాలు చూస్తే ఈ వీకెండ్ అయితే. మీరు ఏ సినిమాకి వెళ్తున్నా కింద కామెంట్స్ చెప్పండి. సో ఫైనలీ దూత సీజన్ 2 అయితే స్టార్ట్ అయిపోయింది, షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ సిరీస్ కి ఈసారి నాగచైతన్య గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వీళ్ళు షూట్ స్టార్ట్ చేశారంటే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందో తెలియదు. నెక్స్ట్ ఇయర్ మేబీ ఈ టైంకి వస్తుందని నేను అనుకుంటున్నా. నాకు దూత సీజన్ 1 నచ్చింది భయ్యా. ఇట్స్ ద గ్రేటెస్ట్ ఆఫ్ గ్రేట్ అని నేను అన్నాను కానీ ఇట్ వాస్ అ గుడ్ స్టోరీ, గుడ్ వన్. మంచి చేశారని ఫీలింగ్ వచ్చింది. ముఖ్యంగా నాకు 13B బాగా కొట్టింది.
ఈ 13B లానే అనిపించింది అని ఫీలింగ్ వచ్చింది. బట్ సీజన్ 2 లో చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, వాటి ఆన్సర్ ఎలా చేస్తారో చూడాలి. ఇంకా చూడలేదంటే మాత్రం చూసేయండి, ఇట్స్ అ గుడ్ వన్. సో దూత సీజన్ 2 నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాను అయితే మాత్రం. అండ్ ఇవన్నీ అనుకున్నా కానీ గౌతమ్ తిన్ననూరి గారి మ్యాజిక్ మూవీ ఏదైతే కింగ్డమ్ తో పాటు ఈయన షూట్ చేసిన సినిమా, ప్రొడ్యూస్ బై సితారా ఎంటర్టైన్మెంట్స్, అనిరుద్ మ్యూజిక్, ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారంట. అంటే సినిమాని ఎవరు కొనరనా, లేదంటే కింగ్డమ్ పెట్టిన పెంటకి వీళ్ళకి వేరే ఆప్షన్ లేదనే ఫీలింగ్ వస్తుంది నాకు ఇది మాత్రం. ఐఎమ్ నాట్ యాక్చువల్లీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ, ఎందుకంటే అనిరుద్ మ్యూజిక్ అన్నారు కానీ ఆయన ఈ మ్యూజిక్ ఇవ్వడానికి చాలా ఏళ్ళు పడుతుంది, చాలా రోజులు పడుతుంది, చాలా నెలలు పడుతుంది. సో ఈ టైంకి నాకు అసలు ఎలాంటి ఎక్సైట్మెంట్ లేదు. కింగ్డమ్ మీద ఉన్న ఎక్సైట్మెంట్ దీన్ని లాగింది. అసలు అదే పోయింది అన్నప్పుడు దీని మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ప్రస్తుతానికి అయితే మాత్రం. ప్లీజ్ టీజర్లు ట్రైలర్ భావించండి, థియేటర్లో రిలీజ్ చేస్తారో చేయండి, ఓటీటీలో అయినా కానీ మంచిగా ప్రమోట్ చేయండి, చూడాలి ఎట్లా ఉంటుందో. మీ థాట్స్ ఏంటి? అసలు మ్యాజిక్ విల్ బి కమింగ్ ఆన్ ఓటీటీ అంటారు. సో పూరి జగన్నాథ్ గారి స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. ముందే ఎలా జడ్జ్ చేస్తావు బ్రో, టీజరే కదా అని అనకండి, నాకైతే మాత్రం బొక్కలా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నా అంటే పూరి జగన్నాథ్ గారు దగ్గరగా 11 ఏళ్ళో తెలియదు 2015 టెంపర్ తర్వాత ఒకే ఒక హిట్ వచ్చింది, దాట్ ఈస్ ఇస్మార్ట్ శంకర్. అన్ని ఒకటే టెంప్లేట్ లో వచ్చిన సినిమాలు, అదే లౌడ్ క్రాష్, అదే బొక్కల బీజిఎం, అదే నడుస్తూ ఉంటది, కొత్తగా చేంజ్ ఏది లేదు. ఇన్ని సినిమాలు అల్ట్రా డిజాస్టర్ అయిన తర్వాత ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ పూరి జగన్నాథ్ గారు ఆయన మెథడ్ చేంజ్ చేసుకుంటారేమో అనుకున్నా. ఈ సినిమాతో కన్ఫర్మ్ అయింది ఏంటంటే ఆయన మారరు, ఆయన అదే తీస్తారు, అదే సౌండ్ ఉంటుంది. అదే మ్యూజిక్ డైరెక్టర్లు మారినా కానీ అదే కైండ్ ఆఫ్ సౌండ్, అదే కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉందంటే మాత్రం అది ఖచ్చితంగా పూరి జగన్నాథ్ గారి చాయిస్. అది నాకైతే మాత్రం అస్సలు నేను నమ్మకం, నాకైతే మొత్తం కొట్టేసిన తేడా. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. స్లమ్ డాగ్ ఏమో భయ్యా, నాకైతే డౌట్. ఇది ఇలా అనుకున్నా కానీ ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్ గా ఇరుముడి గ్లిమ్స్ నాకు నచ్చింది యాక్చువల్లీ. రవితేజ గారి మూవీస్ లో చాలా రోజుల తర్వాత ఈ సినిమాకి వెళ్ళారా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. హార్ట్ ఆఫ్ ఇరుముడి, ముఖ్యంగా ఫాదర్ అండ్ డాటర్ గ్లిమ్స్ లా అనిపించింది అన్నట్టు నాకు నచ్చింది అది. సో యా, ఒక గ్రౌండెడ్ లెవెల్లో ఉండే స్టోరీ, గొడవలు పడే తండ్రికి మాలేసి ఆయన రేంజ్ కంట్రోల్ చేసే ప్రాసెస్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఐఎమ్ ఎక్సైటెడ్, చూడాలి ఎట్లుంటుందో. గ్లిమ్స్ అయితే బాగుంది, గ్లిమ్స్ మాత్రమే బాగుంది, ఇంకా చాలా రావాలి. జీవి ప్రకాష్ మ్యూజిక్ బాగుంది. సో ఐఎమ్ ఎక్సైటెడ్. పిల్లాది వీరుడు ఎకినాడు పల్లకి సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి దీంట్లో. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లేపండి. వీటన్నిటి రియాక్షన్స్ మన రియాక్షన్ ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చెక్అౌట్ చేసేసేయండి, సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. వరుణ్ తేజ్ గారి నెక్స్ట్ మూవీ కొరియన్ కనకరాజ్ రిలీజ్ డేట్ August 7th అని ప్లాన్ చేస్తున్నారంట. ఇదే కాకుండా ఆయన బరి అనే సినిమా తీస్తున్నారు, దానికోసం సన్నగా అవ్వాలంట. దానికోసం కొరియన్ కనకరాజ్ షూట్ అంతా అయిపోయిన తర్వాత 2 months ఆయన డైటింగ్ అవన్నీ చేసేసి పక్క అయిపోయి సినిమా షూటింగ్ కి వెళ్ళిపోతారంట. నాకు ఎక్సైట్మెంట్ ఉందంటే మాత్రం లేదయ్యా, అసలు ఏ సినిమా మీద నాకు నమ్మకం లేదు. ఈ మధ్యలో ఏముంది అనే ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. రాకాస మీద బాగుండే, రాకాస ఆల్సో డిసప్పాయింటెడ్ మీ. సో ఐ రియలీ హోప్ సినిమాలు బాగుండాలి, హారర్ కూడా చాలా బాగుండాలని ఫీలింగ్. ఇక్కడ లేకుండా అక్కడికి వెళ్ళారంటే మాత్రం చాలా బాగా పెట్టాలి. కొరియన్ లో ఏం చేస్తారో చూడాలి. సో మీ థాట్స్ కామెంట్స్ లో పెట్టండి. వెంకటేష్ గారి నెక్స్ట్ మూవీ AK-47 ఆదర్శ కుటుంబం 47 షూటింగ్ అయితే ప్రస్తుతానికి జరుగుతుంది. దీని నెక్స్ట్ షెడ్యూల్ June 10th నుంచి స్టార్ట్ అవుతుందట. ఈ సినిమాని దసరాకు రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. ఇదే కాకుండా వెంకీ అనిల్ కళ్యాణ్ రామ్ మూవీ, ఈ సినిమా June 22nd నుంచి షూట్ స్టార్ట్ చేస్తారంట. ఫస్ట్ కళ్యాణ్ రామ్ గారి పోర్షన్ స్టార్ట్ చేస్తారంట. కృతి శెట్టి అండ్ కళ్యాణ్ రామ్ గారి పేరింగ్ ఏదైతే కపుల్ ఎపిసోడ్స్ ఉంటాయో వాటిని కంప్లీట్ చేసుకొని జూలై ఆర్ ఆగస్ట్ లో వెంకటేష్ గారు ఈ షూటింగ్ లో జాయిన్ అవుతారంట. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో వీళ్ళు ఎలాంటి రికార్డులు కొట్టబోతున్నారో చూడాలి. బట్ స్టిల్ నాకైతే మాత్రం ఏమో అనే ఫీలింగ్ వస్తుంది. అంటే నాకు మనశంకర వరప్రసాద్ గారు నచ్చినా కానీ జస్ట్ బికాస్ ఆఫ్ చిరంజీవి గారు, మిగతా అంత సినిమాతో బొక్కే. బట్ ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ముఖ్యంగా ఇద్దరు హీరోలు. ఐ రియలీ హోప్ F2 F3 లైక్ కాకుండా డిఫరెంట్ అప్రోచ్ వెళ్తే బాగుంటుంది అనే ఫీలింగ్. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ చెప్పండి. ఇవన్నీ అనుకున్న బిగ్గెస్ట్ సర్ప్రైజ్ మావా నాకు లెనిన్ సినిమా నుంచి టీజర్లు పాట నాకు ఏమీ నచ్చలేదు. ఏంది అయ్యగారు మళ్ళీ పోయిందా అని ఫీలింగ్ ఉన్నప్పుడు ద సోల్ ఆఫ్ లెనిన్ అనే ఒక సాంగ్ వచ్చింది. 2 minutes 21 seconds ఉంది. బానే ఒక 4-5 సార్లు విన్నా, పిచ్చి పిచ్చి ఎక్కింది నాకు యాక్చువల్లీ. అంటే తమన్ గారు అప్పుడప్పుడు పూనకం వచ్చినట్టు కొడతారు చూసారా, అట్లాంటి పాట అనమాట ఇది. సో యా చూద్దాం. అంటే కొంచెం ఇంట్రీగ్ అయితే క్రియేట్ చేసింది, బట్ డౌట్ ఇంకా ఉంది. సో ఐ రియల్లీ హోప్ సినిమా బాగుండాలి, టీజర్లు ట్రైలర్లు ఇంకా బెటర్ ఉండాలి. నాకైతే నమ్మకం లేదు, బట్ స్టిల్ మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో చెప్పండి. లెనిన్ ద సోల్ ఆఫ్ లెనిన్ విన్నారా? సో ఐమాక్స్ అయితే హైదరాబాద్ కి వస్తుంది అయ్యా. సుదర్శన్ 70mm లో 7 screens 7 IMAX ఉంటే తెలియదు కానీ దీనికి మనకి ఖచ్చితంగా April 7th 2027 లో మన వారణాసితో రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. AMB క్లాసిక్ సంథింగ్ ఉంది కదా, AMB విక్టరీ క్లాసిక్ ఏదో అయితే తెలియదు. ఐమాక్స్ దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ట్రూ ఐమాక్స్ అయితే కాదు, ఇట్స్ డిజిటల్ ఐమాక్స్. ట్రూ ఐమాక్స్ అనేది వరల్డ్ మొత్తంలో 20 to 35 screens మాత్రమే ఉన్నాయి. అందులో ట్రూ ఐమాక్స్ అంటే కూడా ఏంట్రా అంటే 1.43:1, అది మన టోటల్ వారణాసి చూపించారు చూసారా, అది అయితే దొరకదు. ఎందుకంటే వరల్డ్ లో 30 కంటే తక్కువ ఉన్నాయి. అందులో ఒక్క స్క్రీన్ మన ఇండియాలో ఉంది, అహ్మదాబాద్ లో సైన్స్ సిటీలో ఉంది. అందులో సినిమాలు
రిలీజ్ చెయ్యరు. వాళ్ళు ఏదో డాక్యుమెంటరీలు, హిస్టరీ లెసన్ చెప్పడానికి ఒక స్టడీ మెటీరియల్ గా వాడతారు తప్ప కమర్షియల్ యూజ్ అంటూ లేదు. సో మనకి ఐమాక్స్ అంటే 1.90:1 అది మాత్రమే దొరుకుతుంది. డిజిటల్ ఐమాక్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఆల్సో నీకు ట్రూ ఐమాక్స్ కావాలన్నా కానీ ఆ ప్రొజెక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు ఇప్పుడు. సో అదొక ఇబ్బంది అనమాట. సో ఎట్లు చూసినా కానీ మనకి ఐమాక్స్ 1.90 ఉంటుంది. బట్ సర్టిఫైడ్ ఐమాక్స్ కాబట్టి మనకి చాలా సినిమాలు దాంట్లో రావచ్చు. టికెట్ రేట్లు పెరిగిపోతాయి భయ్య, 500-600 కూడా ఉండొచ్చు. ఇప్పుడు మనకి ఆడిసీ చూసుకుంటే 900-1500 ఉన్నట్టుగా దానికి కూడా ఉండొచ్చు అన్నట్టు. సో ఆ రేంజ్ లో ఉంటది కాబట్టి ఐ రియలీ హోప్ మనకి సినిమాలు కూడా బెటర్ ఉండాలి, ఆ వర్జన్ బాగుండాలి. బట్ PCX నేనైతే మాత్రం ఆల్ ద వే త్రూ, ఎందుకంటే ప్రీమియం లార్జ్ ఫార్మాట్ కాబట్టి చాలా సినిమాలు PCX లో వచ్చే ఛాన్స్లు అయితే ఉన్నాయి. ఫ్లాట్ సినిమాలు ఎక్కువ ఉంటాయని నా ఫీలింగ్. మీకేమనిపిస్తుంది? టోటల్ ఐమాక్స్ హైదరాబాద్ కి ఎట్లా వచ్చేస్తుంది? ఐఎమ్ ఎక్సైటెడ్. ఇంకో 2 స్క్రీన్లు వస్తాయంటే ఇండియాలో, ఆ 2 స్క్రీన్లు కూడా హైదరాబాద్ లో వచ్చేసాయండి నా ఫీలింగ్. బట్ యా చూద్దాం, సినిమాలే ఆడట్లేదు, ఇంకా టికెట్ రేట్ పెడితే ఎట్లా వస్తాయని అనుకోవచ్చు. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో పెట్టండి. సో యా, NBK 111 మూవీ ఈ వీడియో వచ్చే వరకు ఏదైనా సర్ప్రైజ్ రావచ్చు, రాకపోవచ్చు. అంటే లైక్ వీడియో ఒకటి అయితే గ్యారంటీగా వస్తుంది. ఏమో నాకైతే మాత్రం ఎక్సైటెడ్. ఇది ఈసారి వింటేజ్ లేదు, మాస్ కాదు, డిఫరెంట్ చేయబోతున్నాం అన్నారు. తమన్ గారు వేరే లెవెల్ హైప్ అయితే ఇచ్చారు ఈ సినిమాకి. సో చూద్దాము, ఒకవేళ కనుక ఈ వీడియో వచ్చేలోపు వచ్చేసి ఉంటే రియాక్షన్ ఛానల్లో రియాక్షన్ వీడియో పడి ఉంటుంది, లేదంటే మాత్రం ఆ టైంకి కుమ్మేద్దాం. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ జస్ట్ బికాస్ దే ఆర్ సేయింగ్ ఇది డిఫరెంట్ అని చెప్పేసి. మళ్ళీ అదే సేమ్ పంచ్ డైలాగ్ అంటే మాత్రం నాకు కూడా బోర్ కొట్టేస్తుంది. మీ థాట్స్ కామెంట్స్ లో చెప్పండి. NBK 111 మీద ద ప్యారడైజ్ ఆగం అయిపోతుంది కదరా. ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఏంటంటే సినిమా అఫీషియల్ గా పోస్ట్పోన్ అయిపోయింది భయ్య. August 21 అయితే రావట్లేదు. ఆ టైంకి ఇరుముడి వస్తుంది. ఇరుముడి నేను చెప్పినప్పుడే August 21 వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేసేసారు. సో ప్యారడైజ్ తప్పుకుంది అక్కడ నుంచి. సిచ్యువేషన్ ఏంటంటే సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే OTT వాళ్ళు మీరు డిసెంబర్కి మేము రిలీజ్ డేట్ ఇవ్వం కానీ మీరు సెప్టెంబర్లో ఏ డేట్లైనా మీరు రిలీజ్ చేసుకోండి, మాకు ఇబ్బంది అని లేదు అంటున్నారు. సో August 21 నుంచి గట్టి కొడితే మియర్ 5 వీక్స్ మాత్రమే పుష్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి OTTకి. డిసెంబర్కి వచ్చే వెసులుబాటు వాళ్ళకి లేదు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా సరిగ్గా స్టార్టే కాలేదు, ఇంకా షూటింగ్ జరుగుతుంది. ఆగస్ట్కి వాళ్ళు వచ్చే ప్రసక్తి లేదు. గట్టి కొడితే ఇంకొక 6 వారాలు అన్నా కానీ జస్ట్ 6 వారాలు పోస్ట్పోన్ కూడా వాళ్ళకి అయ్యే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇడిదికి వీళ్ళు పోస్ట్ ప్రొడక్షన్ రెడీ చేసినా కానీ అడిది అనిరుద్ మా ఉన్నాడు, అంత తొందరగా మ్యూజిక్ ఇవ్వడు కదా. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా డిసెంబర్కే పుష్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇట్లా అనుకున్నా కానీ డిసెంబర్కి ఇంకా పెద్ద పెంటే ఉంది మావా. ఎట్లుందంటే సిచ్యువేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసెంబర్లో హాలీవుడ్ మూవీస్ తొక్కుతున్నాయి. ఇటు దిక్కు డూమ్స్డే, డ్యూన్ 3, ఇదే కాకుండా జుమాన్జీ 3 ఉన్నాయి. ఈ 3 మూవీసే కాకుండా ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఇవే కాకుండా కింగ్ సినిమా ఉంది మనకి 24th ఎప్పుడు వస్తుంది, అది క్రిస్మస్కి వస్తుంది. ఇదే కాకుండా ఫౌజీ సినిమా రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. ఫౌజీ గురించి 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఇదే కాకుండా టాక్సిక్ అయినా రామాయణ అయినా పెద్ద పెంటే ఉందన్నమాట వాళ్ళకి. సిచ్యువేషన్ ఏంటంటే రామాయణ నవంబర్ లో రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఎలాంటి ప్రమోషన్ చేయట్లేదు. మేబీ జూలైలో కామికాన్ వస్తుంది కాబట్టి కామికాన్ కోసం వెయిట్ చేస్తున్నారు తెలియదు కానీ దివాళీకి అయితే రామాయణ వస్తుందని ఫిక్స్ అయినా కానీ టాక్సిక్ కి ఏ రకంగా రిలీజ్ డేట్లు రెడీ అయ్యే వాళ్ళకి. సో డిసెంబర్ కి పుష్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. సో అందులోనూ వీళ్ళు వెంటనే రిలీజ్ చేయలేరు, ఎందుకంటే ఇది 2 యష్ గారి సినిమాలు కాబట్టి, ఇది టాక్సిక్, అడిది రామాయణ కాబట్టి వాళ్ళు డిసెంబర్ కే పెద్ద ప్లాన్ చేస్తున్నారు అని ఫీలింగ్ అనమాట. వీటన్నిటిని పెట్టుకొని ప్యారడైజ్ డిసెంబర్ కి వస్తుందా రాదా అనేది ఒకటి పెద్ద క్వశ్చన్. ఇవన్నీ అనుకున్నా కానీ ప్యారడైజ్ డిసెంబర్ కి ఆలోచిస్తున్నారంటే ఫౌజీ రాదేమో. ఫౌజీ రాదు భయ్యా, ఫిక్స్ అయిపోయి రాదు భయ్య, ఎట్లా వస్తుంది, ఇంకా షూటింగ్ జరుగుతుంది, మాట్లాడదాం 2 నిమిషాలు. బట్ స్టిల్ ఫౌజీ రాదేమో కాబట్టి ప్యారడైజ్ వస్తుందని ఫిక్స్ అవ్వాలి. అంటే ఒకవేళ కాదు ఫౌజీ వస్తుంది, ఇది వస్తుంది, ఈ సినిమాలన్నీ వస్తాయి అంటే మన 2023 డిసెంబర్ అవుతాయి. వీటికి యానిమల్, సలారు, హాయ్ నాన్న ఇలా చాలా పెద్ద పెంట అయింది కాబట్టి ఈసారి అలా ఉంటుంది అని అనుకోవచ్చు. నాకైతే మాత్రం ప్యారడైజ్ డిసెంబర్కి వస్తుంది. ఫౌజీ విల్ బి పోస్ట్పోన్ టు మార్చ్, స్పిరిట్ విల్ బి పోస్ట్పోన్ టు డిసెంబర్ ఆర్ ఆగస్ట్ ఆఫ్ 2027. కింగ్ అయితే వస్తుంది, డ్యూన్ 3 అయితే ఖచ్చితంగా వస్తాయి, జుమాన్జీ 3 కూడా వస్తుంది, టాక్సిక్ పోతుంది. అంటే టాక్సిక్ ఫ్లాప్ అవుతుంది నా ఫీలింగ్. సో యా, మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ చెప్పండి. సో స్పీకింగ్ ఆఫ్ బిగ్ మూవీస్, NTR డ్రాగన్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతానికి యాక్షన్ కొరియోగ్రాఫర్ చేతన్ డిసూజా గారు హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ చేస్తున్నారు. దీని తర్వాత నెక్స్ట్ మంత్ శ్రీలంకలో ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ మంత్ జూలై 1st వీక్ 2nd వీక్ లో అలా వెళ్తారు. అక్కడ షూట్ అయితే జరుగుతుంది. ఇవి అయిపోయిన తర్వాత టాకీ పోర్షన్స్ కంప్లీట్ చేస్తారంట. ఇదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ పార్ట్ షూటింగ్ అయితే అయిపోతుంది. దీని తర్వాత వెంటనే సెకండ్ పార్ట్ షూట్ స్టార్ట్ చేస్తారు. టోటల్ షూట్ అంతా కంప్లీట్ చేసుకుని June 11th నాడు ఫస్ట్ పార్ట్, 6 months తర్వాత సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తారట. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ డ్రాగన్ యాజ్ ఆఫ్ నౌ. ఆ టైంకి రాదు.
నేను చూద్దాం అంటే ఏ పెద్ద సినిమా మీద నాకు నమ్మకం అయితే ప్రస్తుతానికి లేదు. ప్రశాంత్ నీల్ మీద నమ్మకం ఉంది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్లో చెప్పండి. ఇది అనుకున్నా కానీ పెద్ద వచ్చి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇట్లా అనుకున్నా కానీ సినిమాలో మళ్ళీ చేంజెస్ చేస్తున్నారు థియేట్రికల్ వర్షన్ లో. ముఖ్యంగా ప్రస్తుతానికి జాన్వీ కపూర్ గారి సీన్స్ తీసేశారని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. నేను థియేటర్కి మళ్ళీ పోలేదు. అట్లా అనుకున్నా కానీ ఈసారి రెజ్లింగ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఏవైతే ఉన్నాయో శివరాజ్ కుమార్ గారి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వాటిలో కొంత మేరకు తీసేస్తారంట. అండ్ ఆల్సో కొత్తగా జగపతి బాబు గారి సీన్స్ కొన్ని యాడ్ చేస్తారంట. ఇది మరి ముందే చేయాలి కదరా, ఎమోషన్ అంతా మింగింది ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ లో అవసరం లేకుండా ఎటేటో పోయింది, నేషనల్ సడన్ గా వెళ్ళిపోతాడు, పెద్ద అయింది. ట్రోల్స్ ఇవన్నీ జరుగుతున్నా నాకైతే సినిమా చాలా బిలో యావరేజ్ అనిపించింది. పెద్ద పెంటే ఉంది, బట్ స్టిల్ సినిమా ఆడుతుంది. థియేటర్స్ కి బెటర్ అనుకున్నా కానీ ఏమో మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో పెద్ద ఏమో నాకైతే మాత్రం బిలో యావరేజ్ అనిపించింది. సో యా, స్పిరిట్ గురించి మాట్లాడుకుంటే స్పిరిట్ షూట్ మొన్ననే జరిగింది బాలనగర్ విమల్లో. పెద్ద రేర్ యాక్షన్ ఎపిసోడ్ అయితే షూట్ చేశారంట. దానిలో ప్రభాస్ గారు ఉన్నారంట. ఇంకా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. మార్చ్ వరకు రిలీజ్ చేద్దాం గట్టిగా ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. కాకపోతే ప్రాబ్లం ఇక్కడ కాదు, ఫౌజీ ప్రాబ్లం ఉంది. ఫౌజీకి 2 యూనిట్ల షూటింగ్ అయితే జరుగుతుందంట 2 డిఫరెంట్ లొకేషన్స్ లో హైదరాబాద్ లో. ఈ షూటింగ్ లో ప్రభాస్ గారు పాల్గొనలేదు. ప్రభాస్ గారు పాల్గొనకుండానే ఇంత జరిగింది. ప్రభాస్ గారు ఎప్పుడు వస్తారు, ఆయన ఎన్ని రోజుల్లో షూటింగ్ మిగిలిందో, వీటన్నిటిని పెట్టుకొని డిసెంబర్కి ఎప్పుడు వస్తారో ఏమేమో అవుతుంది చూడాలి. నాకైతే మాత్రం ఫౌజీ కూడా డౌటే కొడుతుంది. లైక్ ముఖ్యంగా రాజాసాబ్ చూసిన తర్వాత మళ్ళీ ఆ మోక్యాప్ స్వాపులు చేస్తే నాకైతే డౌటే కొట్టేస్తుంది. ముఖ్యంగా వీళ్ళంతా ఏదైతే చేస్తున్నారు పయ్యా. ఐ రియలీ ఎక్సైటెడ్ అంటే మాత్రం నో. ఆఫ్టర్ వాచింగ్ పెద్ద సినిమాల మీద ఏది లేదు నాకు ప్రస్తుతానికి అయితే మాత్రం. చూడాలి ఎట్లుంటుందో. సో ప్రస్తుతానికి అయితే మాత్రం ఫౌజీ అయిపోవాలి, తర్వాత స్పిరిట్ అండ్ కల్కి 2 షూట్ కంప్లీట్ అయ్యాలి. దాని తర్వాత సలార్ 2 గురించి మాట్లాడుకుందాం. మీ థాట్స్ ఏంటి? ఎక్సైట్మెంట్ తో ఉన్నారా ఫౌజీ మీద? కింద కామెంట్స్ లో చెప్పండి. సో ఫైనల్లీ అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ రాకా సినిమా షూటింగ్ మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది. ఇన్ని రోజులు కొంచెం మధ్యలో చిన్న గ్యాప్ తీసుకున్నారు. ఈ షూట్ షెడ్యూల్ లో అల్లు అర్జున్ గారు, దీపికా పడుకోన్ గారు కూడా పాల్గొంటారంట. ప్రస్తుతానికి అయితే మాత్రం ఫుల్ CG అండ్ VFX సీన్స్ ఏవైతే ఉంటాయో వాటిని షూట్ చేస్తున్నారు. ఇవి ముందు షూట్ చేసుకొని VFX కంపెనీకి ఇచ్చేస్తారు. దీని తర్వాత టాకీ పోర్షన్ కంప్లీట్ చేస్తారు. ఇది కొంచెం టైం పడుతుంది. అండ్ ఇంకా పుష్ అవుతుంది కాబట్టి 2027 లో వచ్చే ఛాన్సులు లేవని అంటున్నారు. డిసెంబర్ అన్నారు ప్రస్తుతానికి 2027, అది వచ్చే పరిస్థితి లేదు. ఐఎమ్ థింకింగ్ 2028 మార్చ్ అట్లా అనుకుంటున్నా. సంక్రాంతి అంటే రాదు, అది 2028 మార్చ్ అట్లా వస్తారని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే లోకేష్ కనగరాజ్ గారి మూవీ ఏదైతే అల్లు అర్జున్ గారితో ఉన్నారో AA23 ఆ సినిమా షెల్వ్ అయిపోయింది, రావట్లేదు అంటున్నారు. దానికంటూ ఎలాంటి కాంక్రీట్ న్యూస్ అయితే లేదు. ప్రస్తుతానికి వచ్చే న్యూస్ ఏంటంటే లాస్ట్ 15 days లో అల్లు అర్జున్ గారు, లోకేష్ కనగరాజ్ గారు 2 సార్లు మీట్ అయ్యారట. స్టోరీ ప్రోగ్రెషన్ జరుగుతున్నాయంట, ఇంకా డిస్కషన్ జరుగుతున్నాయంట. సో ప్రస్తుతానికి అయితే రాకా షూటింగ్ కంప్లీట్ అయిపోవాలి. దాని తర్వాత టోటల్ ఫోకస్ అంతా AA23 మీద ఉంటుందంట. సో మీరు రాకా మీద, AA23 మీద ఏ రేంజ్ ఎక్సైట్మెంట్ తో ఉన్నారో కింద కామెంట్స్ చెప్పండి. సో యా, దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సండే నాడు మాట్లాడేసుకుందాం. అండ్ కరెక్టే, లాస్ట్ వీక్ మిస్ అయినాం పెద్ద మీనియాలో పడిపోయి. ఇంకా చాలా వీడియోలు రాబోతున్నాయి. ఫస్ట్ చెక్అవుట్ మ్యానుఫిక్షన్ ప్లేస్ అండ్ మ్యానుఫిక్షన్ రియాక్ట్స్ సపరేట్ డిఫరెంట్ కాంటెంట్ అయితే వస్తుంది దాంట్లో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. త్వరగా మ్యానుఫిక్షన్ సైనింగ్ ఆఫ్.